సర్వైవింగ్ పీస్ ఇన్ టుడేస్ వరల్డ్ అంటే ఏం లేదండి. ఈ రోజుల్లో మనం ఎలా సర్వే అవ్వాలని అంటే ఏదైనా మన జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధొచ్చినా, దుఃఖమొచ్చినా దేవుడు చెప్పినట్లు అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఎలాగ దాన్ని ఎదుర్కోవాలి? అనే విషయాల గురించి ఈ కోర్సులో అనేది మనం చూద్దాం. ఇందులో ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఓకే. ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఇతను ఏంటి మీకు అందరికి తెలిసిందే అసలు ప్రోడిగల్ సన్ అనమాట. అంటే తప్పిపోయిన కుమారుడు లేకపోతే చిన్న కుమారుడు అని అనుకోవచ్చు మనం. ఓకే. చిన్న కుమారుడు స్టోరీ తెలిసే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏం లేదు. ఒక ఇంట్లో ఒక ధనవంతుడి ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. ఒకడు పెద్ద కుమారుడు, ఇంకోరేమో చిన్న కుమారుడు. ఒకరోజు చిన్న కుమారుడు వాళ్ళ డాడీతో గొడవపడి నాకు వద్దని చెప్పేసి బయటకు వచ్చేస్తాడనమాట. తన ఆస్తి అంతా తీసేసుకొని వచ్చి ఆ ఆస్తితో డబ్బులు బిజినెస్ ఏదైనా పెడదామని అనుకుంటాడు. కానీ ఏంటంటే దుబారా ఖర్చులన్నీ అయిపోయి డబ్బులు సంపాదిస్తానని అనుకొని దుబారా ఖర్చులన్నీ చేసి పార్టీలకు వెళ్ళి ఇంకా ఏవేవో చెడ్డ పనులన్నీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చివరికి ఏమవుతుందంటే డబ్బులన్నీ కోల్పోతాడనమాట. కోల్పోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేను డాడీ దగ్గరికి వెళ్ళలేను కదా అని అనుకొని ఫస్ట్ ఫ్రెండ్స్ని అడుగుతాడు. ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయరు. తీసుకునేటప్పుడేమో అందరు తీసుకున్నారు డబ్బులు ఆ అబ్బాయి నుంచి, కానీ ఫ్రెండ్స్ని ఎవరు కూడా హెల్ప్ చేయలేదన్నమాట. ఇంకా చివరికి వాళ్ళ డాడీ దగ్గరికి ఎలాగెళ్తా కష్టం ఇంకా అనేసి ఒక జాబ్ చూసుకుందాని అనుకున్నాడు, కానీ ఎక్కడ జాబ్ అవ్వలేదు. లాస్ట్కి కూటకు అంటే ఇది పందుల తొట్టు ఉంటుంది కదా, అక్కడ జాబ్ వచ్చిందనమాట. ఆ పందుల్ని చూసుకోవడం దానికి వచ్చిన జాబ్ అనమాట. ఆ జాబ్ చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది, మా డాడీ ధనవంతుడు కదా, మా డాడీ దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, ఆ ఒక్క జాబ్ అందులో జాబ్ వచ్చినా బాగుండేది అని అనుకుంటాడు అనమాట. అంత దీనస్థాయికి దిగిపోతాడు అనమాట ఇతను. అలాగే చివరికి ఇంకా ఏం చేయలేక ఇంకా డాడీ దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటాడు అనమాట. ఇతను తిండి తినక చాలా రోజులు అవుతుంది, బట్టలు బాగోవు, ఇంకా దారుణమైన పరిస్థితుల్లో వెళ్తాడు అనమాట ఇంటికి. అప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ డాడీ చూసి కోప్పడకుండా సంతోషపడి ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకుంటాడు అనమాట. తీసుకొని నా కొడుకు వచ్చాడని చెప్పేసి ఫ్యామిలీలో అందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తారనమాట. ఇది స్టోరీ అనమాట. మరి ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఈ రోజుల్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చింది, ఈ అబ్బాయి కష్టం వచ్చింది ఏంటంటే ఇంట్లో మనశ్శాంతి లేదనమాట. అందుకనేసి బయటకు వెళ్ళిపోయి నేను బిజినెస్ చేసుకుని ఇంకా డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాడు ఈ అబ్బాయి. కానీ అలాగ అయిందా? అవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఏమొచ్చినా ఫస్ట్ ఏం చేయాలంటే ప్రేయర్ చేయాలన్నమాట. ఆ అబ్బాయి ప్రేయర్ చేసి బైబిల్ చదువుంటే ఇలా బయటకు వెళ్ళేవాడు కాదు. కాబట్టి మనం ప్రేయర్ చేసి బైబిల్ చదివితే దేవుడే చెప్తాడనమాట మనం ఏం చేయాలి. ఈ యొక్క కష్టం వచ్చింది మీకు, మీరు ఏం చేశారంటే యేసు దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేశారు, ఈ కష్టం వచ్చింది ఎలా బయటకు రావాలని చెప్పేసి వెంటనే బైబిల్ చదివారనమాట. చదివిన తర్వాత దేవుడే చెప్తాడు ఎలాగ ఇందులో సర్వే అవ్వాలి అని చెప్పేసి. ఈ స్టోరీ నుంచి మనం అదే నేర్చుకుంటున్నాం అనమాట. కాబట్టి ఎలాగ సర్వే అవ్వాలి అని చెప్పేసి ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ బైబిల్ చదివి ఫస్ట్ ప్రేయర్ చేసి దాని తర్వాత బైబిల్ చదవాలి. అప్పుడు దేవుడే చెప్తాడు ఎలాగ ముందుకు వెళ్ళాలని. ఎలా చెప్తాడు అనే క్వశ్చన్ ఉంటుంది కదా మీకు, బైబిల్ చదివితే దేవుడు ఎలా మాట్లాడతాడని. ఇప్పుడు ఈ స్టోరీ చూస్తున్నాం కదండి. ఈ స్టోరీలో ఏంటి, అబ్బాయి ఏం చేశాడు, బయటికి వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళకుండా బైబిల్ చదువుంటే బాగుపడేవాడు కదా. ఇలాంటి లెసన్ మనం ఎలా నేర్చుకున్నాం? బైబిల్ నుంచే కదా నేర్చుకున్నాం. ఈ స్టోరీ ఎక్కడుంది? బైబిల్ నుంచే కదా. కాబట్టి అలా స్టోరీ నేర్చుకుంటే వెళ్ళిపోవడమే. ఓకే. నెక్స్ట్ ఈ అబ్బాయి నుంచి ఏం నేర్చుకోవాలంటే, నెక్స్ట్ బయట ఫ్రెండ్స్కి, పార్టీస్కి ఇవి అలవాటు పడకుండా మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అది చెడ్డ విషయం. ఫస్ట్ మనకి మంచిగానే అనిపించవచ్చు, కానీ లాస్ట్కి ఏంటంటే మనమే నాశనం అయిపోతాం. ఎవరు మనకి హెల్ప్ చేయరు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేసినా సరే దేవుడు ఏం చెప్తే ఆ విధంగా చేయడం అనేది చాలా బెటర్ అన్నమాట. అలాగా మనం ప్రశాంతంగా ఈ యొక్క లోకంలో సర్వైవ్ అవ్వాలి, సర్వైవ్ పీస్ ఇన్ టుడేస్ వరల్డ్ అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రేయర్ చేసి బైబిల్ చదివి ఆ ప్రకారం మనం చేస్తే చాలన్నమాట. ఓకే అండి, ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఇంకా అలా 4 వీడియోస్ ఉంటాయి, మొత్తం 5 వీడియోస్. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్ చూద్దాం. అసైన్మెంట్ కింద ఉంది, దాన్ని చదివి మీరు ఏం నేర్చుకున్నారో అందులో రాయండి. ఆ అసైన్మెంట్లో ఫస్ట్ కీర్తనలు ఫస్ట్ అధ్యాయం అనమాట. అక్కడ రాసామన్నీ అది చదివి మీకు ఏం అర్థమైందో అది రాయండి. చాలా సింపుల్. థ్యాంక్ యూ అండి.